గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మొత్తానికి ఎన్నో ఇయర్స్ నుంచి ఆ షూటింగ్ మధ్య మధ్యలో ఆగిపోయిన గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మూవీ అయితే నిజం చెప్తాను, నాకైతే నిజంగా నచ్చిందనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ వచ్చేసి నిజంగానే బాగుంది. ఇందాక నేను ఎస్కలేటర్ దిగేటప్పుడు నేను చూసాను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఏంటంటే వాంటెడ్గా బాగుండే మూవీని నెగిటివ్ చేస్తున్నారు. నాకు ఎందుకు అర్థం కావడం లేదు. బట్ మూవీ చూసిండే వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఫ్రెష్ మైండ్తో వెళ్ళినాను, బాగా నిద్రపోయి వెళ్ళినాను. సో మూవీ చూసిండే వ్యక్తిగా చెప్తున్నాను, మూవీ అయితే నిజంగా బాగుంది. అఫ్ కోర్స్ భారతీయుడు 2 అయితే నిజంగానే చాలా బాగాలేదు. నేను కూడా బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నాను, బట్ కానీ గేమ్ చేంజరు శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు ఏంటంటే శంకర్ గారి మార్క్ అయితే కనబడింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను మూవీని. 2 hours 45 minutes లెంత్ ఉంటుంది మూవీలో. ఒక 20 minutes 25 minutes అక్కడక్కడ కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకి ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి లైన్లన్నీ తీసుకోకుండా మంచి సోషల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు, సోషల్ ఇష్యూస్ తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ బయట జరిగే అన్యాయాలు, ముఖ్యంగా కరప్టెడ్ పొలిటీషియన్స్, ఇలా రాజకీయ నాయకులు ఇలా కరప్టెడ్గా ఉన్నప్పుడు హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎలా ఎదుర్కోవాలి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ ఆఫీసర్గా కూడా నిజంగా చాలా బాగా చేస్తాడు. అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే చెప్తాను, నాట్ ఓన్లీ సన్గా రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కాదు, ఫాదర్ రామ్ చరణ్ చేసిన రోల్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ నత్తి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట, అది మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అది నెక్స్ట్ లెవెల్లో చేస్తాడనమాట. రామ్ చరణ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయితే మనకు మూవీ బై మూవీ ఆయన ఇంప్రూవైజ్ అవుతూనే ఉన్నాడు. దానికి ప్రూఫ్ మగధీర ఇలాంటి సినిమాల తర్వాత రంగస్థలంలో ఆయన బెస్ట్ ఇస్తే, రంగస్థలం తర్వాత మళ్ళీ ట్రిపుల్లో ఆయన బెస్ట్ ఇచ్చినాడు. సో ఈ మూవీలో కూడా లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు అనమాట. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఒక ఇంటర్వెల్ ముందు అయితే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట, ఏంటిది అని మనకు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అంజలి కావచ్చు, క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్గా ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య గారితో ఒక డైలాగ్ చెప్తారనమాట, లైక్ ఏంటంటే, నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, మాకు జీవోలు క్రియేట్ చేయడము తెలుసు, నువ్వు నేను ఒకటంటారు, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మినిస్టర్వి, కానీ నేను చనిపోయేంత వరకు, నేను బతికుండేంత వరకు నేను ఐఏఎస్ని, వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందర ఉండేది మామూలుడు కాదు అసామాన్యుడు అని. సో ఇలాంటి మంచి డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్క్ స్క్రీన్ ప్లే కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ యాక్టింగ్ కావచ్చు మనం చూడొచ్చు అనమాట. అండ్ ఏదో నానా హైరానా సాంగ్ ఒకటి మిస్ అయింది, కానీ ఆ రిమైనింగ్ సాంగ్స్ కూడా లైక్ జరగంటి సాంగ్ విజువలైజేషన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ రా మచ్చా మచ్చా సాంగ్ కూడా విజువలైజేషన్ చాలా బాగుంది. సో ఓవరాల్గా శంకర్ గారి మార్కు, రామ్ చరణ్ గారి, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్సెస్, శ్రీకాంత్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్, తమన్ బీజిఎం అన్ని బాగానే వర్కౌట్ అయింది. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిక్స్. పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్, చిరంజీవి గారి రిఫరెన్స్ అయితే డైరెక్ట్గా వాల్తేరు వీరయ్య ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం చూపించినారు. డైరెక్ట్ రెఫరెన్సెస్ లేదు, కానీ ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ రిజల్ట్ ఎలా వచ్చింది అంటే మనం ఆ సిమిలర్ నెంబర్స్ పెట్టినారు, ఆ ఎగ్జాక్ట్ ఆ నెంబర్ పెట్టలేదు. అలాంటివి 2-3 ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ అయితే ఉన్నాయి, కనెక్ట్ అవుతారనమాట పాలిటిక్స్ గురించి ఎవరికైతే ఐడియా ఉందో. సో అది బ్రో, ఓవరాల్గా అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మంచి మూవీనే నాకు అనిపించింది. కొంచెం ఒక 20 minutes స్లో ఉంటుంది, దాన్ని ట్రిమ్ అయినా చేసిండొచ్చు, బెటర్ అయినా చేసిండొచ్చు. అదొక్కటి పక్కన పెడితే రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి మూవీ అని అనిపిస్తుంది అనమాట. రేసీగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎక్కడ ఏం అనిపించదు అనమాట. నాకైతే ఎక్కడ ఈవెన్ కియాన్ అద్వానీతో సీన్స్ కూడా నాకు కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సెకండ్ హాఫ్లో ఒక 10-15 minutes దే కూడా మేడ్ ఇట్ బెటర్ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. అండ్ అంజలి గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఛాన్సెస్ ఉంది బ్రో, రామ్ చరణ్ గారికి, అంజలి గారికి ఇద్దరికి నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే మెయిన్ గా ఈ యంగ్ రామ్ చరణ్ కంటే లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి హీ డిజర్వ్స్ నేషనల్ అవార్డు అని నాకు అనిపిస్తూ ఉంది. లైక్ నేషనల్ అవార్డు నామినీస్ లో ఆయన కూడా ఉంటారేమో నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కరెక్టెడ్ పాలిటిక్స్ అని చెప్పేసి చాలా సినిమాల్లో ఉంది, అంటే ఈ సినిమాలో శంకర్ ఎలా ట్రీట్ చేశాడు? ఒకటి నాకు కూడా స్టార్టింగ్ లో 1-2 సీన్లు ఏమన్నా శివాజీ సైడ్ లో ఏమన్నా మూవీ వెళ్తా ఉందా, లేదా కొంచెం భారతీయుడి స్టైల్ ఏమైనా వెళ్తా ఉందని నేను అనుకున్నాను, కానీ బట్ ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా పిక్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు, కానీ ఒక హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఎలక్షన్ కమిషనర్ తలుచుకుంటే ఏం చేయగలరు అనేది చూపించినారు. సో అక్కడ మనకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఐఏఎస్ ఆఫీసర్ చేసే లైక్ వర్క్స్ కావచ్చు, అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓవరాల్గా ఏ మూవీస్ మనం కంపేర్ చేయలేము. దిస్ మూవీస్ కైండ్ ఆఫ్ యూనిక్ అని నాకు అనిపించింది. కొరియోగ్రఫీ అందరిది చాలా బాగుండింది. ప్రభుదేవ గారు కానివ్వండి, గణేష్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, ఎవరు తగ్గలేదు. ఎందుకంటే సాంగ్స్ అనేవి మీకు చాలా విజువల్ గ్రాండియర్తో తీశారు. సో అది
ఐ ఐ ఫీస్ లేకుండే కట్టుకున్నాయి. సో అందుకనే అసలు కొరియోగ్రఫీ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు, అంతా జాగ్రత్త పడ్డారు. మూవీలో ఫ్లాస్ అయితే నేను ఎక్కడా చెప్పా, మేము ఈ ఫస్ట్ హాఫ్ ఒక 5-10 మినిట్స్ ఎక్కడికి పోతుంది ఆ సినిమా అనిపించచ్చు. అది మేబీ ఆ మాత్రం ల్యాగ్ కామన్, అది సినిమాటిక్ లిబర్టీ, అది ల్యాగ్ అని చెప్పకూడదు. బట్ ఆ 5-10 మినిట్స్ కాకుండా మళ్ళీ ఆ సినిమా వాపస్ స్టోరీలోకి వచ్చేసింది, లైన్లో పడింది, ట్రాక్లోకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా సినిమా అయితే నేను మాత్రం బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్తా. లాస్ట్ టైం హనుమాన్తో స్టార్ట్ అయింది, ఈసారి గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ 100% రిఫరెన్స్ అన్న, కళ్ళ కట్టడు కనిపిస్తున్నాయి అవి. సీజ్ ద షిప్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు, అక్కడ సీజ్ ద లారీ అన్నారు అంతే. అది కూడా అదే స్టైల్లో, అదే స్వాగ్లో, అదే బ్లడ్ ఉన్న మనిషి సీజ్ ద లారీ అంటే ఎట్లుంటుంది మీకు, అంతే అది. సో 100% రిఫరెన్సెస్ ఉన్నాయి, చంద్రబాబు గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, జగన్ గారి రిఫరెన్సెస్ ఉన్నాయి, అందరివి ఉన్నాయి. రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ మేబీ శంకర్ గారు చాలా ఆచితూచి ఒక నలుగురిని కన్సల్ట్ అయ్యి మేబీ అది మెగా ఫ్యామిలీలో లేకపోతే పాలిటీషియన్స్ని కావచ్చు, ఎవరినైనా కావచ్చు. సో ఆయన క్యారెక్టరైజేషన్ అనేది చాలా నాగ్గా, చాలా బ్లంట్గా, చాలా ఆరోగ్యంట్గా తీశారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్, ఒక కాలేజ్ స్టూడెంట్, ఆ తర్వాత ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్, అలానే ఒక అమాయకత్వపు మనిషి, ఇప్పుడిప్పుడే సొసైటీని ఎదిరించాలనుకుంటున్నాడు అమాయకత్వంతో. రంగస్థలంలో మనం ఎలా అయితే ఒక రామ్ చరణ్ని చూసామో అలాంటి ఒక క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్ అని చెప్పను, షేడ్స్ ఆఫ్ దట్. సో ఇక్కడ ఏంటంటే అమాయకత్వంతో పాటు ఒక నత్తి ఉంటుంది, జనాల ముందు మాట్లాడడానికి జంకుతాడు ఆ నత్తితో. సో అది రామ్ చరణ్ గారు లివ్డ్ ఇట్ సో పర్ఫెక్ట్లీ. ఆయన యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత బాగుందంటే, ఆయన సినిమాలన్న ఒక ఎత్తు, ఇప్పుడున్న సినిమా ఒక ఎత్తు. చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. ఆయన మైండ్ అండ్ హార్ట్లో ఏం పెట్టుకోకుండా హాయిగా తీశారు సినిమా జనాల కోసం తీసి జనాలకే వదిలేశారు సినిమాని అన్నట్టు తీశారు. ఆ రిజల్ట్ కూడా దక్కింది ఆయనకి. హెలికాప్టర్స్ ఆల్మోస్ట్ 3-4 వాడారు. అసలు ప్రతి షాట్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉండే. అసలు ఆ డిఓపి టూ గుడ్ డిఓపి. అక్కడ తమన్ గారి బీజిఎం, సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, ఏ విషయంలో ఎక్కడ తగ్గలేదన్న. ప్రతిదీ చాలా ప్రికాషియస్గా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు తీసారు సినిమా. ఎలక్షన్ ముందు వచ్చుంటే ఇంకా గట్టిగా ఉండేది. కాకపోతే ఏంది అంటే, ఎలక్షన్ ముందు వచ్చుంటే ఈ రిఫరెన్సెస్ అన్ని పెట్టుకోలేవాళ్ళు కాదు. బట్ కరెక్ట్ టైంకి వచ్చిందన్న. జనాలు ఎందుకు అంటే ఈ సినిమాకి ఇంకా ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే, రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ చూశారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ చూశారు కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అరే అమ్మా అని ఒక హై వస్తుంది. అంజలి గారి గురించి చెప్పడం మర్చిపోకూడదు. అంజలి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆమెకి రామ్ చరణ్కి మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండాయి. ఎవ్రీబడి లివ్డ్ ఇట్.